కుటుంబం కూలిపోతున్న దేవాలయం. కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్నవాడు మిగులుతాడా? ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం కుటుంబం. మొదటి గురువు తల్లి, మొదటి భరోసా తండ్రి, మొదటి స్నేహితుడు అన్న లేదా తమ్ముడు, మొదటి ప్రేమ అక్క లేదా చెల్లెలు. కానీ ఈ రోజుల్లో అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంది. మనిషి బతుకున్నా జీవితం చనిపోతుంది. ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురు చూసేవారు. ఇప్పుడు అదే తల్లి కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతోంది. ఏం మాట్లాడితే ఏం కోప్పడతాడో, ఏమంటాడో అని తల్లి గుండె వణుకుతోంది. ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరిగెత్తి కౌగిలించుకునేవారు. ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నా పిల్లలు ఫోన్లోనే బతుకుతున్నారు. ఆ తండ్రి కళ్ళల్లో ఒకే ప్రశ్న: నేను డబ్బు సంపాదించి ప్రేమను కోల్పోయానా? డబ్బు సంపాదించక వీళ్ళ నా మీద అయిష్టత పెంచుకున్నారు. నేను వీళ్లకు జస్ట్ ఒక తండ్రినేనా? ప్రేమ లేదా నా మీద? అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చిన రోజులు పోయాయి. ఇప్పుడు ఒక గజం భూమి కోసం రక్తాలు కారేలా తన్నుకు చస్తున్నారు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట అహంకారం రాజ్యమేలుతోంది. క్షమించు అనే ఒక్క మాట చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు శ్మశానాలుగా మారుతున్నాయి. ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ ఆప్యాయత లేదు. డైనింగ్ టేబుల్ ఉంది, కానీ కలిసి భోజనం చేసే మనసు లేదు. వేల రూపాయల ఫోన్లు ఉన్నాయి, కానీ అమ్మ ఎలా ఉన్నావు అని అడిగే ప్రేమ లేదు. ఈ రోజున మనం మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం, కానీ కుటుంబం విలువ మాత్రం నేర్పించడం మరిచిపోయాం. ర్యాంకులు తెప్పిస్తున్నాం, కానీ రక్త సంబంధాలు నిలబెట్టుకునే సిలబస్ నేర్పించడం మర్చిపోతున్నాం. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనసులు కలిసే పవిత్ర స్థలం. అది కూలిపోతే దేశం కాదు, ప్రపంచమే కూలిపోతుంది. అందుకే ఈ రోజు నుంచైనా తల్లిదండ్రులు ఒక 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. అన్నదమ్ములను కౌలించుకోండి. అక్క చెల్లెలను ఆప్యాయంగా పలకరించండి. భార్యాభర్తలు గెలవడానికి కాదు, కలిసి జీవించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చనిపోయాక శవపేటుకను మోసేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కానీ బతుకున్నప్పుడు మనసును మోసేవాళ్ళు కుటుంబ సభ్యులే. కుటుంబం అనేది పూలదండ లాంటిది. ఏ పువ్వును ఆ పువ్వును దండ నుంచి వేరు చేసి దాని విలువ, గౌరవం, అందం చెడగొట్టకండి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు. దయచేసి చిన్న చిన్న ఈగోలకి గొడవలకి పోయి బంధాలను పెంచుకోకండి. ఏకాకిగా మిగిలిపోకండి. కుటుంబాన్ని కాపాడుకుందాం. మనుషులను బ్రతికిద్దాం. లేకపోతే రేపటి తరానికి ఇళ్ళు మిగులుతాయి, కానీ ఇంటి వాళ్ళు మిగలరు.